మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా గొల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హరికృష్ణ అనే యువకుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. జేసీబీ, ట్రాక్టర్ సాయంతో డెడ్ బాడీని వాగు దాటించి అంత్యక్రియలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బురుగుపల్లి, రాజపేట, దూప్సింగ్ తండాలతో పాటు పలు గ్రామాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. మాజీ మంత్రి హరీష్ రావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బురుగుపల్లిలో వరదల కారణంగా తెగిపోయిన రోడ్డును పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. చింతూరు వద్ద శబరి నది, సోకిలేరు, చీకటివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కైగూరు వద్ద జాతీయ రహదారి 326పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా స్తంభించిపోయింది. సుమారు 2 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వరదల కారణంగా దాదాపు 45 గిరిజన గ్రామాలకు మండల కేంద్రాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు సరుకుల కోసం పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గంపలగూడెం మండలంలోని వినగడప, తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. గంపలగూడెం, చింతలపాడు మధ్య వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహించడంతో 2 మండలాలకు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగాయి.